హలో ఎవ్రీవన్, నేను మీ గోపి. వినాయక చవితి సందర్భంగా నేను ఒక స్మాల్ మెసేజ్ ఈ వీడియో ద్వారా అయితే మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నా. ఈ వీడియో తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో 100కి 95% ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్తో చేసిన బొమ్మలు లేదా పేపర్ ఆర్ అచ్చు బొమ్మలు ఇవే పెడుతున్నారు. దీని వలన మనం బొమ్మని నిమజ్జనం చేసినప్పుడు ఆ బొమ్మ డిజాల్వ్ అవ్వడానికి వాటర్లో కొన్ని మంత్స్ టైం తీసుకుంటుంది. అండ్ అలాగే పొల్యూషన్ వలన వాటర్లో ఉన్న ఫిషెస్ అవన్నీ కూడా చనిపోతున్నాయండి. ఇక్కడ మనం ఫెస్టివల్ చేసుకోవడం ఏంటి, మన వలన అవి ఎందుకు చనిపోవాలి? ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. ప్రతి ఒక్కరూ కూడా మట్టి బొమ్మలు యూజ్ చేసినట్టయితే మనకి అటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండవు. అచ్చు బొమ్మల కంటే మట్టి బొమ్మలు ఎక్కువ రేట్ కావచ్చు, బట్ స్టిల్ ఇప్పుడు 20 అడుగులు, 25 అడుగులు, 15 అడుగులు వాళ్ళు అంత బొమ్మ పెట్టారని వాళ్ళకంటే ఇంకా పెద్ద బొమ్మ పెడదామనే ఆలోచిస్తున్నారు తప్పితే మట్టి బొమ్మలు అయితే ఎవరు పెట్టడానికి ఆలోచనే చేయడం లేదు. మంచిగా 7 నుంచి 8 అడుగులు లేదా 10 అడుగులు లోపు మనం బొమ్మను పెట్టుకొని దానికి తగ్గట్టుగా మంచిగా పందిరిని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. లేదు నిజంగా దేవుడి మీద భక్తి ఉంది అని అంటే గోల్డ్తో కానీ లేదా సిల్వర్తో కానీ బొమ్మని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిదే. కానీ మనకి ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ ఉండదు కాబట్టి నెక్స్ట్ మనం తప్పకుండా ప్రిఫర్ చేయాల్సింది మాత్రం మట్టి బొమ్మలనే ప్రిఫర్ చేయాలి. మనం ఏ బొమ్మలు చేసినా సరే, మనం ఎన్ని అడుగులు పెట్టినా సరే, మనం యథావిధిగా ఫార్మాలిటీస్ అన్నీ సేమ్. అన్నదానం పెడతాం, లడ్డు వేలంపాట పెడతాం, డీజే డ్యాన్స్ సంబరం అన్నీ ఉంటాయి. కానీ మనం ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసామని కాదండి అక్కడ మ్యాటర్. మనం నేచర్ని పొల్యూట్ చేయకుండా ఎంతవరకు సెలబ్రేట్ చేసామనేదే మ్యాటర్. మనం మొత్తం ఎంత పొల్యూట్ చేస్తున్నామంటే క్రాకర్స్ కావచ్చు, డీజే సౌండ్ కావచ్చు, వాటర్లో మనం చేస్తున్న పొల్యూషన్ కావచ్చు, మనం ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయలేకపోవచ్చు. బట్ మనం అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా మట్టి బొమ్మలు తీసుకొని మళ్ళీ మన పాత రోజులు గుర్తు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనం వచ్చే వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి బొమ్మలు తీసుకుంటారని ఈ ఒక నా చిన్న కోరిక. అండ్ అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.